ఈరోజు కొత్తకొండ వీరభద్రస్వామి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరము స్వామివారి దర్శనం రావడం జరుగుతున్నది. ఈసారి కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. కోరిన కోరికలు తీర్చే దేవాదుడు ఆ వీరభద్రస్వామి వారు. కోరమిసాల కొలువైన దేవుడు ఇవాళ వీరభద్రస్వామి వారు. కాబట్టి ఏ కష్టాలున్నా ఏ ఇబ్బందులున్నా ఆ స్వామివారిని ఆ తల్లిని వేడుకుంటే కోరిన కోరికలు తీర్చాలనే విశ్వాసం నమ్మకం భక్తుల్లో పడుతుంది. వాస్తవం కూడా చాలా విషయాలు కూడా అవి నిరూపితమైనవి. దాంతోపాటు కూర మీసాలవాడు కాబట్టి సమాజానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ దేశానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ ఇతరుల నాశనం కోరుకునే వాళ్ళు కానీ వాళ్ళందరినీ సంహరించి తన గుణపాఠం చెప్పేటువంటి వ్యక్తి దేవుడు ఆ వీరభద్రస్వామి. లేకుంటే వాళ్ళని కూడా మార్చి వాళ్ళకు మంచి ఆలోచన కల్పించినటువంటి దేవుడు ఆ వీరభద్రస్వామి. అందుకే వీరభద్రస్వామి వారి దేవాలయానికి వచ్చినప్పుడు ఒక మంచి మనసుతో నిండు మనసుతో అందరి క్షేమం కోరి అందరు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకున్నప్పుడే ఆ తండ్రి మనకు ఆశీర్వాదం ఇస్తాడన్న విశ్వాసం నమ్మకం భక్తుల పాటు ఉంది. కాబట్టి వాళ్ళ ఈ జిల్లా సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి. ఎలాంటి చెడు లేకుండా ఎలాంటి శత్రుత్వం లేకుండా స్వార్థాన్ని వీడి ఓరికొరికి కలిసిమెలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం తద్వారా ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకున్నాడో 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి అగ్రరాజ్యాల్లో భారతదేశాన్ని చేర్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కష్టపడి పనిచేస్తున్నాడు. నరేంద్ర మోడీ గారికి శక్తిని సామర్థ్యాన్ని అందించాలని చెప్పి వారి ఆలోచన విషయంలో దేశ ప్రజలంతా ప్రతి భారతీయుడు వారికి అండగా ఉండి ఆ సంకల్పాన్ని కూడా తీసుకొని ఒక అభివృద్ధి చెందిన భారత్గా ఒక శక్తివంతమైన భారత్గా నెలకొల్పే విషయంలో అందరూ జాగృతమై అందరూ సహకరించాలని చెప్పి ఆ ఆశీర్వాదాన్ని ఆ స్వామి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా ఇవాళ కేవలము ఈ ప్రాంతానికి సంబంధించిన దేవుడే కాదు, దేవాలయం కాదు. కొత్తకొండ దేవాలయం అంటే తెలంగాణ ఆంధ్రతో పాటు మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఉత్సవాల సందర్భంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది. చాలామంది ఎదురుస్తూ ఉంటారు, ఎప్పుడు బ్రహ్మోత్సవాలు వస్తాయి, ఎప్పుడు వార్షికోత్సవాలు వస్తాయి, ఎప్పుడు ఉత్సవాలు జరుగుతాయి, స్వామివారు ఆ సమయంలో కొలువై ఉంటాడు ఇక్కడ, స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి ఒక సెంటిమెంట్ ప్రజల్లో పాటు ఉంది. కాబట్టి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా గతంలో కూడా సహకరించే ప్రయత్నం చేసినా, మొన్న కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ఏర్పాట్ల విషయంలో నా వంతు సహకరించే ప్రయత్నం చేసిన. భవిష్యత్తులో కూడా లైటింగ్ కానీ బోరింగ్ కానీ సరే చిన్న చిన్న మనం బాధ్యత కాబట్టి మనం చేస్తాం. భవిష్యత్తులో కూడా ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం. మరొక్కసారి అందరు కూడా ప్రజలందరూ కూడా మకర సంక్రాంతి, భోగి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ప్రకృతితో ముడి ఉన్నటువంటి పండుగ సంక్రాంతి. ఇది పంటల పండుగనే కాబట్టి కాదు, ఈ సనాతన ధర్మము మన సంస్కృతి సంప్రదాయాలతో ఇనుముడి సంబంధాలు ఉన్నటువంటి పండుగ. కాబట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. ఇవాళ ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా ఈసారి సకినాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఏంటంటే మన సంస్కృతిని వీడి పాశ్చాత్య సంస్కృతి అలవాటు పడుతున్న సందర్భంలో మన సంస్కృతిని గుర్తించాలన్న ఆలోచనతో పండుగను పండుగలాగానే జరుపుకోవాలి. దాని యొక్క విశిష్టత, దాని యొక్క చరిత్ర తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్వహించుకోవాలని చెప్పి ఆలోచనతో చాలామంది కూడా ముగ్గుల పోటీలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించే వారికి అందరూ కూడా అభినందనలు, పాల్గొన్న వారికి కూడా అభినందనలు, గెలిచే వారికి అందరూ కూడా శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరూ కూడా మీరు మీ కుటుంబాలు కూడా, ఎందుకంటే స్వామివారి కన్ను సన్నల్లో మీరు మీ వృత్తి నిర్వహిస్తున్నారు. మీరు మీ కుటుంబాలు కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ స్వామివారి కర్ణ కటాక్షలు మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామివారు వేడుకుంటూ అందరికీ ఇలా దేవాలయం కాబట్టి
ఈయన ఒక్కరోజు వదిలిపెట్టారు దండాలందరికీ కూడా.